క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, మరొక వారము మరలా మీతో కలుసుకొని ఈ వాక్య భాగాన్ని పంచుకుంటున్నాం. ప్రియబిడ్డలారా, మీ యొక్క అవసరతల కొరకు మరి ప్రార్థన అవసరం ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఫోన్ ద్వారా ప్రార్థించగలను. లెటర్స్ కూడా రాయండి. మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఉదయం 6:30, 7, 8, 9 ఆ ప్రాంతాల్లో నేను ప్రార్థనలోనే గడుపుతుంటాను. ఆ సమయంలో మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క శ్రమల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో పాలు పొందడానికి, దేవునికి విజ్ఞాపన చేయడానికి నేను మీ కొరకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు నాకు ఫోన్ చేయవచ్చు. మీ ప్రార్థన అవసరతల కొరకు దయచేసి మీ యొక్క ఈ వాక్యం ద్వారా మీకు దేవుడు మాట్లాడిన విధానము, మీ స్పందన కూడా తెలియపరచాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడుగుతున్నాను. ఫోన్లు చేయండి. ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము ప్రార్థనకు ముందు ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి, దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. దాని తర్వాత ఏ రకంగా మనకు దేవుడు విజయం ఇస్తాడో అనేది ఈరోజు ధ్యానాంశము. ప్రార్థనకు ముందు సిద్ధపాటు, పొందిన విజయము. ప్రార్థనకు ముందు సిద్ధపాటు, పొందిన విజయము. మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు. మందసము కిర్యత్యారీములో నుండి ఉండిన కాలమున 20 సంవత్సరములాయను. ఇజ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలందరితో ఇట్లనెను: మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్ని దేవతలను, అషారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పిన ఎడల, యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. అంతటా ఇజ్రాయేలు బయలుదేవతలను, అషారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగానికి మనము చూసినట్లయితే ముందుగా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా సిద్ధపడినారు, ఎలా వాళ్ళ యొక్క పరిస్థితులు మనము ధ్యానించినట్లయితే, ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోతున్నారు. వాళ్ళు ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువగా మరి వాళ్ళు దగ్గరగా 4,000 మందికి పైగానే హతులైపోయారు, చనిపోయారు. ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా ఈ ఫిలిష్తీయుల చేతిలో మన వారందరూ చనిపోతున్నారు, హతులైపోతున్నారు, కారణం ఏంటి, ఎందుకు మనం ఓడిపోతున్నాము అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడి ఆలోచించినారు. ఎందుకు ఓడిపోయారో అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు యెహోవా నిబంధన మందసము వారి మధ్యలో లేదు. కాబట్టి ఈ మందసము మన దగ్గర లేదు కాబట్టి మనము ఓటమి పాలవుతున్నాం. కాబట్టి ఎలాగైనా మందసము మన మధ్యలోకి తీసుకొని రావాలి అని నిర్ధారించుకున్నారు. మందసాన్ని తీసుకురావడానికి నిర్ధారించుకొని వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని గొప్ప శబ్దాలతో కేకలేస్తూ ఉత్సాహంతో ఆ మందసాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ శబ్దాలు, ఆ కేకలన్నీ విని ఈ ఫిలిష్తీయులకు భయం వచ్చేసింది. ఏంది బయలు ఇట్లా అరుస్తాండారే, ఏమి జరిగింది? వాళ్ళ యొక్క నిబంధన మందసము వాళ్ళు తీసుకొని వచ్చారు అని భయపడినారు మొదట. కానీ మళ్ళా ధైర్యం తెచ్చుకొని ఫిలిష్తీయులు మళ్ళా ఇజ్రాయేలుతో యుద్ధం చేసినారు. ఇజ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయేల్ యుద్ధంలో మరలా 30,000 మంది కూలిపోయారు. ముందు కూలిందేమో 4,000, 5,000 మంది అయితే ఇప్పుడు 30,000 మంది కూలిపోయినారు. ప్రియమైన బిడ్డలారా, నిబంధన మందసము వారి మధ్యలో ఉంటే వాళ్ళకి
జయం వస్తుందనుకున్నారు, ఓడిపోమనుకున్నారు. ఆ మందసాన్ని వాళ్ళు దగ్గరుంటే మాకు విజయం వస్తుంది అని అనుకున్నారు. మందసాన్ని తెచ్చుకున్నారు, యుద్ధం చేశారు, ఓడిపోయారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మందసము వారికి జయమునిస్తుంది అనుకుని కేవలము అది మన దగ్గరుంటే మనం గెలుస్తామనుకున్నారు. అది కేవలం దేవుని యొక్క గుర్తింపు. అది మందసం అనేది దేవుని యొక్క గుర్తింపు. అది వాళ్ళు గ్రహించలేక వాళ్ళు ఓడిపోయారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఎడల అవిధేయతగా జీవిస్తూ మనము ఉంటే ఇట్లా ఓటమే. ఈనాడు మనం కూడా, మన క్రైస్తవులము, మనకు విజయం వస్తుంది, ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రభుపల్ల సేవలో పాల్గొంటున్నాము. ఇవన్నీ కూడా అవిధేయతగా చేసుకుంటూ దేవుడు మనకు విజయం ఉంటే రాదు ప్రియబిడ్డ. కాబట్టి దేవుని ఎదుట అవిధేయతగా జీవించి శరీరం మీద క్రీస్తుకు చెందిన వారం అనుకుంటే మనకేమాత్రం విజయం రాదు ప్రియబిడ్డలారా. ఆనాటికి ఈనాటికి చూసారా, ఇజ్రాయేల్ ప్రజలు బాగా నమ్మారు దేవుని నిబంధన మందసం మన మధ్యకు వస్తే మనకు విజయం ఉంటుందని. కానీ సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు? అప్పుడు వాళ్ళు ఓడిపోయారు. అవిధేయత వాళ్ళల్లో ఉంది కాబట్టి వారి యొక్క జీవితాలు వారు సరి చేసుకోలేదు ముందు. కాబట్టి వారి జీవితాలు సరిచేసి స్థిరపరిచినప్పుడు, ప్రార్థించినప్పుడు మాత్రమే విజయం పొందగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇంగిట్లా కాదు, దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్పాడు, సమూయేలు, మీ పూర్ణ హృదయముతో యెహోవా వద్ద మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అషారోతు దేవతలను మీ దగ్గర నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ప్రియబిడ్డలారా, ఈ మాట ఆనాడు సమూయేలు ద్వారా సమూయేలు ప్రవక్త చెప్పాడు. మీరు మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలు, ఆస్తారోతు దేవతలు ఇవన్నిటిని తీసివేయండి. కాబట్టి మీ పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరగండి. అప్పుడు మీకు ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి విజయం వస్తుంది. ప్రియబిడ్డలారా, మనం కూడా క్రైస్తవులం. ఎన్నో శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన దైవజనుని ఆశ్రయిస్తాం. పోయి మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. ప్రియబిడ్డలారా, మనకు కొన్ని హెచ్చరికలు ఆ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా వస్తాయి. మనము పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోవాలి. మనలో దేవునికి అవిధేయత, మనలో ఏమున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రియబిడ్డలారా, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త చెప్పాడో అప్పుడు వాళ్ళు సిద్ధపాటుకు సిద్ధమైనారు. ఏం చెప్పాడు ఇజ్రాయేల్ ప్రవక్త వాళ్ళకేం? మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు ఆయన మరలాలి, ఆయన వైపు తిరగాలి. మొదటిది. రెండవది, ఆ హృదయంలో తిష్ట వేసి ఉన్న అన్య దేవతలు తీసేయాలి, ఆష్టారోతు దేవతలను తీసేయాలి. రెండవదిగా మళ్ళా హృదయం ఆయన తట్టు తిప్పాలి, ఇంకా ఆయననే సేవించాలి, ఇంకా ఐక్యత కలిగి ఉండాలి. అందరు కూడి, అందరు కలిసి. కాబట్టి పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు వచ్చి ఆయన తట్టు మల్లుకొని మీరు చేయండి, పాపమంతా విడిచేయాలి. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగితే ఈనాడు ఆనాడు కూడా ఈ మాటలు మనకు కూడా. కాబట్టి ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే వారిలో ఉన్నటువంటి విగ్రహారాధన, ఆష్టారోతు దేవతలను వారి మధ్య నుండి తీసివేసి పూర్ణ హృదయంతో దేవుని వైపు మరలుట వలన
ఆయనను సేవించడం వలన వాళ్ళకు విజయం వచ్చింది తర్వాత. కాబట్టి ప్రార్థనకు ముందు మనం సిద్ధపడాలి. ఈ సిద్ధపడి ప్రార్థిస్తే, సిద్ధపడి మనము దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు విజయం వస్తుంది. సిద్ధపడకుండా ప్రభువా నాకు న్యాయం జరుగు, నా తరపున వాద్యమాడు, నాకు విజయం ప్రసాదించు, నువ్వు ఇస్తావు నాకు విజయము అని ఎంత మొరపెట్టుకున్నా విజయం రాదు ప్రియబిడ్డ. ముందు సిద్ధపడు. నీలో ఉన్నటువంటి నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తూ అప్పుడు నువ్వు సమయానుకూలంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు మీరు పొందుకుంటావు. కాబట్టి నీలో ఉన్న విగ్రహాలు, ఏమి విగ్రహాలు ఉన్నాయి తొలగించాలి. ప్రేమిన బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, అన్య దేవతల విగ్రహాలు, ఆస్తారోతు విగ్రహాలు వాళ్ళు తీసేసినారు. ఈనాడు నేనేమి విగ్రహారాధన చేయలేదే, ఏ అన్య దేవతలు నేను ఆరాధించలేదే, ఏ విగ్రహాలు తీసేయాలి అని అనుకుంటున్నావా? ప్రియబిడ్డారా, అన్య దేవతల విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. మనకు విగ్రహాలుగా పెట్టుకొని ఉన్నాం. ప్రతి విశ్వాసికి కూడా ఉద్యోగం ఒక విగ్రహము, మన వృత్తి, మన వ్యాపారము, మన కుటుంబము, మన బిడ్డలు, భార్య, భర్తలు, వ్యామోహాలు, ఇవన్నీ దేవునికి మనకు మధ్య అడ్డుగోడలుగా ఉన్న విగ్రహాలు. హల్లెలూయా. ఏంది ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, కుటుంబము, బిడ్డలు, భార్య, భర్తలు, వ్యామోహాలు, ఇవన్నీ విగ్రహాలా? ప్రియబిడ్డ, ఇవన్నీ మన నుండి తొలగించేసుకోవాలనా? భార్యను, బిడ్డలను తరిమేయాలనా? ఉద్యోగం చేయొద్దా అని అనుకుంటున్నావా? లేదు బిడ్డ. వీటన్నిటి మీద దేవుని కన్నా ఎక్కువ ప్రేమ ఉంచొద్దని. దేవుని మీద కంటే నీ ఉద్యోగం మీద ఎక్కువ ప్రేమ, నీ భార్య మీద ఎక్కువ ప్రేమ, నీ బిడ్డల మీద ఎక్కువ ప్రేమ, నీ వృత్తి మీద ఎక్కువ ప్రేమ, ఈ లోక వ్యామోహాలు అవటన్ని నీ శరీర వ్యామోహాల మీద ఎక్కువ ప్రేమ. ఇవన్నీ విగ్రహాలుగా కనిపిస్తాయి దేవునికి. దేవుని మీద అన్నిటికంటే ఎక్కువ ప్రేమ కనపరచాలి. అందరికన్నా అన్నిటికన్నా దేవుని మీదనే అధిక ప్రేమ ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనము మొదటి ఆజ్ఞ అదే, సకల వస్తువుల కంటే అందరికంటే దేవుని ఎక్కువగా అధికంగా మొదట ప్రథమ స్థానంలో ప్రేమించాలి. మరి చూస్తున్నాం, మనం వింటున్నాం, ఏ దాని మీద మనకు ఎక్కువ ప్రేమ ఉందో ఎవరికి వారికే తెలుసు. దేన్ని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావో, నీ మనసులో ఏది ప్రేమ ఉంటుందో, ఏది ఆశ ఉంటుందో దాని మీదనే నీ మనసు ఆనుకున్నదనే ఆలోచిస్తూ ఉంటావు. దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచనలు, దేవుని గురించి తలంపులు, దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ నువ్వు పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ వృత్తి చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నీ బిడ్డలతో ఉన్నా, ఎక్కడ ఉన్నా, కుటుంబంలో ఉన్నా కూడా దేవుని మధ్య నీ మనస్సు ఆనుకొని ఉంటుంది. కాబట్టి దేవుని అధికంగా ప్రేమించాలి ప్రియబిడ్డ. ఈ సిద్ధపాటు నీకుందా? సిద్ధపడాలి. నువ్వు అన్నిటి మీద అధికమైన ప్రేమను వదిలేయాలి. కొంతమందికి డబ్బు మీదే ప్రేమ, తమ పరువు, తమ కీర్తి, తన ప్రతిష్ట మీదనే ప్రేమ, తన అధికారం మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ ఉండొచ్చు. కానీ అంత దేవుని కన్నా ఏది ఎక్కువ కాదని నువ్వు తలంచుకో. అది నువ్వు అనుసరించాలి ప్రియబిడ్డ. కాబట్టి లోక సంబంధమైన మార్గాలను అనుసరించుకోకుండా నీవు దేవుని ఆరాధించడానికి ప్రథమ స్థానం, దేవుని ప్రేమించడానికి ప్రథమ స్థానం ఇచ్చి మొట్టమొదట నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆయన మేలులు తలంచుకుంటూ నీ జీవితం గడపాలి ప్రియబిడ్డ. కాబట్టి మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకోవాలి, ఆయనను సేవించాలి, ఎల్లప్పుడూ సేవించాలి. అటువంటి సిద్ధ మనసు నీకు ఉండాలి. నువ్వు నిద్రపోతున్నా, దారిని నడుస్తూ ఉన్నా, నువ్వు తింటున్నా, ఎక్కడ ఏమన్నా కూడా దేవుని సేవించే మనసు, ఆయనను సేవించండి. మరి దేన్ని ఆలోచిస్తూ ఉంటావో నిద్రపోయేంత వరకు? దారిని నడుస్తూ ఉంటే దేన్ని ఆలోచిస్తున్నావో? కూర్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ డబ్బు, నీ బిడ్డలు, నీ యొక్క దేశము,
ఈ శత్రువులు వారిట్ట చేశారు, ఇట్ట చేశారు, ఇట్ట మాట్లాడారు, ఇట్లన్నారే, గాయపరిచిన, ఏందో నీ ఆలోచన. అది దేవుని సేవించడమా? దేవుని సేవిస్తున్నప్పుడు ఇవన్నీ నీకు తలంపులోకి రావు. ఎప్పుడు ప్రభువా స్తోత్రం నాయన, ప్రతి పరిస్థితికి స్తుతులు చెల్లించుకుంటూ జీవితం సాగిపోతూ ఉంటుంది. దేవుని నిత్యము దేవుని సిద్ధంగా ఎల్లప్పుడూ సిద్ధంగా నువ్వు ప్రేమించే మనసు, అదే సిద్ధపాటు. మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా, మనకున్న తలాంతులన్నీ కూడా, మనకున్న జ్ఞానం అంతా కూడా ఆయనను సేవించడానికి ఉపయోగపడాలి. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది స్తుతిస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది నాణ్యంగా అన్నీ కూడా అలంకరిస్తారు, కీబోర్డ్స్ వాంచుతారు, తపలా వాంచుతారు, ఎన్నెన్నో దేవుని కొరకు. ప్రతిదీ తలాంతులు, జ్ఞానము, మాటలు, వాక్చాతుర్యం అన్నీ దేవుని కొరకు. దేవుని కొరకు నీ శక్తినంతా కూడా, నీ యొక్క తలాంతులన్నీ కూడా ఆయనను సేవించడానికి వాడబడాలి ప్రియబిడ్డ. మరి నీ తలాంతులు దేనికి వాడబడుతున్నారో మీరు? కుటుంబం కొడుకు పాటు పడుతుంటారు, బిడ్డల కొడుకు పాటు పడుతుంటాం. గుర్తింపు కోసం, పదవుల కోసం, అధికారం కోసం, పెత్తనం కోసం పాటు పడుతూనే ఉంటారు, ప్లాన్లు వేస్తుంటారు. ఎలా నా యొక్క ఉనికిని నేను నిలబెట్టుకోవాలి అని. వ్యర్థం అవన్నీ. దేవుని సేవించడానికి వినియోగించు. నీకున్న జ్ఞానము, నీకున్న శక్తి, నీకున్న ఆరోగ్యము, నీకు కలిగినదంతా దేవుని సేవించడానికి ఉపయోగించుకుంటే ఎంత భాగ్యము, ఎంత ధన్యత. అది చేత కావడం లేదు మనకు, అది గమనించడం లేదు, అది గుర్తించడం లేదు. దేవుని సేవించడం అంటే నీకున్నటువంటి జ్ఞానము, నీకున్న తలాంతులు, నీకు నేర్పరితనము, ప్రతి ఒక్కటి, ప్రతి కళను నీ తర్పిదనంతా దేవుని సేవకు ఉపయోగించుంటే అది దేవుని నువ్వు సేవించడం. నిత్యము ఎల్లప్పుడూ అన్ని పనుల యందు, అన్ని విషయముల యందు దేవునికే మలుచుకోవాలి, దేవుని వైపుకే తిప్పుకోవాలి. ఇంకా ఐక్యత ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. సంఘమంతా కలిసి ప్రార్థిస్తే దేవుని శక్తి పనిచేస్తుంది. సంఘమంతా కలిసి సంఘం ప్రార్థించినప్పుడు మరి పౌలు శీలలు చెరసాల బంధాలన్నీ సంఖ్యలు విడిపోయినాయి, చెరసాల బద్దలైపోయింది. ప్రియబిడ్డలారా, సంఘమంతా దేవుని శరీరం కదా. ఆయన అవయములై ఉన్న మనమందరం ఏకమై ప్రార్థిస్తే గొప్ప అద్భుతం చూడగలుగుతాం, విజయాన్ని పొందగలుగుతాం. కాబట్టి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి కొరకు సంఘమంతా ప్రార్థించాలి. అలా ఎక్కడుంది? ఒక చిన్న అవయవము బాగలేకుంటే, కన్ను బాగలేకుంటే శరీరం అంతా నడిచిపోయి కన్ను చూపించుకుంటుంది కదా. అవయవాలన్నీ ఎంబడొస్తాయి కదా, ఆ కన్ను చూపించుకొని వస్తాం. అలాగే గుండె బాగలేకపోతే అవయవాలన్నీ మనిషినంతా తీసుకుపోయి ఆ గుండెను బాగు చేయించుకొని వస్తాం. అప్పుడు మనకు నెమ్మది, అప్పుడు కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ప్రతి అవయవం కూడా సంతోషపడుతుంది కదా. ఒక అవయవం ఆ అవయవమే తీసుకొని పోయి ఎందుకు హాస్పిటల్లో చూపించడం లేదు, రావడం లేదు? శరీరం అంతా ఎందుకు తీసుకొని పోయి హాస్పిటల్లో పెట్టి మనం శుభ్రం చేసుకొని వైద్యాన్ని అందించుకొని బాగు చేసుకుంటున్నాము? అలాగే సంఘంలో ఏ వ్యక్తి, ఏ కుటుంబం బాగలేకపోయినా సంఘం అంతా కలిసి ప్రార్థించాలి. అదే ఐక్యత. ఒక శరీరం ఎలా అతుకుబడిందో అలా సంఘం అంతా అతికి అందరం ఐక్యతగా ప్రార్థిస్తే ఆ సంఘములో, ఆ కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి. కానీ అలా జరగడం లేదే. ఈ వాక్యం విన్న బిడ్డ అర్థం చేసుకొని నీ కుటుంబం అన్నా కలిసి ఐక్యతగా ప్రార్థించు. లేదు, ఏ కుటుంబం చూసినా అంతా చూసేదానికే. కుటుంబం అంతా కలిసి ఐక్యంగా, ప్రేమగా దేవుని సన్నిధిలో మేమంతా ఒక కుటుంబం, నా బిడ్డలు, నా తల్లి, నా తండ్రి, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు అని ఐక్యతగా కూర్చొని గౌరవంగా దేవుని ఎదుట ఒకరికొకరు ప్రేమ కలిగి ప్రార్థించుకోవడం లేదు. ఒప్పినట్టు కూర్చుంటారు, కాస్త ప్రార్థన ఉంటారు, లేచిపోతుంటారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి దాని కొరకు ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. కోట్ల మేలులు ఆయన మనకు దినము చేస్తున్నాడు. ఐక్యతగా కుటుంబం స్తుతులు చెల్లించి లోతైన, సత్యమైన, బలమైన ఆయన జ్ఞానాన్ని మనము
సంపాదించుకొని ఆ జ్ఞానంతో దేవుని ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. ఐక్యత కలిగి ఉండుట క్రైస్తవ జీవితానికి వెన్నెముక పురిబిడ్డ. ఐక్యత లేకపోతే ఎన్ని చేసినా నిరాశ, కన్నీరు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఐక్యత అని చెప్పుకోవడమే తప్ప ఐక్యతగా రారు. ఒకరొస్తే ఒకరు రారు. వేదన మిగులుతుంది. అరే కుటుంబం అంతా కలసలేదేం లేదు. ఏమి అంశం గురించి మనం ప్రార్థిస్తున్నాం దాన్ని ఏకీభవించం. దేవుని ఎదుట ఏకీభవించి నిజమే కదా, ఇది తప్పు కదా, ఇది నిజం కదా, ఇలా చేయాలి కదా అని ప్రార్థనలో కూడా ఏకీభవించకుండా, ఐక్యత లేకుండా ఈనాడు దేశాలు అన్నీ కూడా చిన్న చిన్న విషయాలలో తప్పిపోతున్నాం ప్రియబిడ్డ. కాబట్టి సంఘములో భేదాభిప్రాయాలు ఉండకూడదు, కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. కానీ అవే ఉన్నాయి. భేదాభిప్రాయాలు లేవా? ఎన్ని భేదాలు ఉన్నాయో. ఒకరికొకరు చెప్పేది ఒకరికి ఇష్టం ఉండదు. వాళ్ళు చెప్పిందంటే అది కాదు, ఇట్లా ఒక్కొక్కరు ఒక సలహా, ఒక్కొక్కరిది ఒక ఆలోచన. ఇలా ఉంది సంఘము, కుటుంబం, విశ్వాసుల జీవితాలు. ఎప్పుడు మారుతాయి? ఎప్పుడు ఐక్యతగా ఉంటాం మనం ప్రియబిడ్డ? కాబట్టి ఐక్యత మనము క్రైస్తత్వానికి ఈ సహవాసం గొప్పది. ఇది లేదు మనకు. క్రైస్తవులకు కుటుంబాలు సంఘములో సహవాసం లేదు. ఎవరు కుటుంబాలలో తెలిసిన పలకరించుకొని పోతూ ఉంటాం అంతే. ఒక కుటుంబానికి కష్టం వస్తే, ఒక కుటుంబానికి సంతోషం వస్తే అది ఆ పూటకు ఒక గంట కట్టబోయి అట్లా చూసి వచ్చినాం అనిపించుకొని పేరు ప్రజెంట్ వేయించుకొని పోతుంటాం. ఒక దుఃఖం కలిగిన కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఆత్మీయంగా వెళ్ళి ఊరడించేటువంటి సహవాసం లేదు. అంత శ్రద్ధ, అంత సమయం గడిపే గొప్ప సన్నిహితం మనకు లేదు. అటువంటిది ఇప్పుడు ఐక్యత. కాబట్టి మన మధ్య అడ్డుగోడలు మొదట తొలగించబడాలి ప్రియబిడ్డ. అప్పుడే దేవుని సన్నిధిలో విజయం మనకు వస్తుంది. ఈ అడ్డుగోడలన్నీ తీసుకోవాలి. కాబట్టి ఎన్ని అడ్డుగోడలు తొలగిన తర్వాత దేని మీద మనం ఎక్కువ అధికమైన ప్రేమ ఉంచుకోకుండా అడ్డుగోడలు తొలగించుకొని ఐక్యత కలిగి ఇక దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఉపవాసం. ఒక ఆహారం తినకుండా మారడమే ఉపవాసం కాదు. కోపపడడం, ద్వేషించడం, అసూయపడడం, ఇవన్నీ కూడా తొలగించుకున్నా అది అన్నీ కూడా ఉపవాసం చేయాలి. ఆ ఉపవాసం రోజన్నా ఎవరిని మీద కోపపడకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని విమర్శించకుండా, దీనులను కనికరిస్తూ, క్షమిస్తూ, నెమ్మదిగా ఆదరణ కలిగి ప్రార్థన చేయి. ఆ ఉపవాసం ఉన్న రోజన్నా ఇవన్నీ నీళ్ళుండి లేకుండా చేసుకో. అది ఉపవాసం. పేదలను కనికరించడమే నా నిజమైన ఉపవాసం అంటున్నాడు. వస్త్రం లేనికి వస్త్రం ఇవ్వడమే నా నిజమైన ఉపవాసం. ప్రియమైన బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మనము దేవునికి ఇష్టమైన ఉపవాసం కలిగి ప్రార్థన చేయాలి. అదే మన యొక్క సిద్ధపాటు. ఇక దైవజనుని కోరుకోవాలి అవసరం ఉన్నప్పుడు. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళారు సమూయేలు దగ్గరికి, ప్రార్థించమని కోరినారు. అప్పుడు ఆ సమూయేలు వాళ్ళ కొరకు మీరు విగ్రహాలను విడిచిపెట్టండి, దేవుని వైపు తిప్పండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించినాడని వ్రాయబడింది. అయితే ఇజ్రాయేల్ కూడా ప్రజలు కూడా ప్రార్థన చేశారు. మళ్ళీ సమూయేలు ప్రార్థనే ఆలకించినాడని ఎందుకు అంటున్నారు? మన ప్రార్థన వాళ్ళ ప్రార్థన ఎందుకు వినలేదు? సమూయేలు నిజముగా దేవుని చేత అభిషిక్తుడు. కాబట్టి మనము అభిషిక్తుల ప్రార్థనలు కూడా మనకు కావాలి. అభిషిక్తునితో కలిసి సంఘము అభిషిక్తులు కలిసి ప్రార్థన చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, పశ్చాత్తాపపడేవారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆ ప్రార్థన యొక్క శక్తి మనము గ్రహించగలుగుతాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇజ్రాయేలు చేత ఓడింపబడిన వారు మరి ఇక్కడ సమూయేలు చెప్పినట్టుగా రెండు విషయాలు మనం గ్రహిస్తే ఇజ్రాయేలు ఉపవాసం ఉండి ప్రార్థించినారు. వారు ఉన్న మధ్యలోని విగ్రహాలన్నీ తొలగించినారు, సంపూర్ణంగా దేవుని వైపు తిరిగినారు. కాబట్టి ప్రియబిడ్డలారా, తప్పనిసరిగా మనకు కూడా అభిషక్తుని ప్రార్థన మనకు తోడుగా ఉండాలి. ఫిలిష్తీయులు చేసిన యుద్ధంలో ఇజ్రాయేలు విజయం పొందినారు. అప్పుడు ఎప్పుడైతే సమూయేలు చెప్పినట్టుగా చేసి సమూయేలు ఒక చిన్న పాలు విడవని అటువంటి చిన్న గొర్రెపిల్లను ఒక బలి అర్పణ చేసి ప్రార్థన చేశాడు వాళ్ళ కొరకు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఇజ్రాయేలు మరి ఫిలిష్తీయులను ఓడించడానికి
వాళ్ళ సిద్ధపాటే కారణమైంది. వాళ్ళు ముందు భ్రమపడినారు, మా మధ్యలో ఉంటే మాకు విజయం వస్తుంది, కానీ రాలేదు. అంతకు ఎక్కువ మంది దేవుని యొక్క గుర్తింపు, ఆశీర్వాదము వారి మీదకి లేదు. వాళ్ళు ఊరికే ఆ మందసం ఉంటే చాలనుకున్నారు, కానీ దేవుని వైపు తిరగలే, కాబట్టి విజయం పొందలేదు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, పాపంను విసర్జించారో, ఆ విగ్రహాలను తొలగించుకున్నారో, మరి ఆ యొక్క అభిషక్తునితో సమయాలు ప్రవక్తతో కలిసి ఆరాధించి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయం పొందింది. కాబట్టి వాళ్ళు ఎక్రో నుండి గాతు వరకు గ్రామాలన్నిటిని, పొలములను ఫిలిప్తుల చేతికి అన్నీ కూడా ఫిలిప్తు చేతుల నుండి విడిపించబడినాయి. ఇజ్రాయిలు అమోరీయులకు సమాధానం దొరికింది. కాబట్టి సమయంలో దినములు ఉండినప్పుడు ఆ యొక్క యెహోవా హస్తము ఫిలిప్తీయులకు విరోధంగా ఉన్నింది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డ బిడ్డలారా, మనము ప్రార్థనకు ముందుగా సిద్ధపాటు ఉంటే ఈ ఇజ్రాయెల్కి వచ్చిన విజయం మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా మనం సిద్ధపడాలి. మన విగ్రహాలను తొలగించుకోవాలి. మరి సత్యాన్ని గ్రహించి అవన్నీ కూడా తీసివేసి ఒక ఊరికే క్రైస్తవులమని మాత్రమే కాకుండా, ఊరికే మేము క్రైస్తవులమని గుర్తింపు పేరు ఉంటే సరిపోదు. కానీ మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏ రకంగా మందసాన్ని తీసుకొచ్చుకున్నారు, ఓడిపోయారు. కానీ మనం క్రైస్తవ జీవితం ఉన్నంత మాత్రాన, మేము బాప్తిస్మం తీసుకున్నామన్నంత మాత్రాన కాదు, కానీ చెడును విసర్జించి దేవుని వైపుకు మరలి నిత్యము ఎల్లప్పుడూ ఆయన సేవిస్తూ మరి మనము ఆయనకు ఇష్టలుగా జీవించినప్పుడే మనకు విజయం లభిస్తుంది. కాబట్టి విగ్రహాలను తొలగించుకుందాం, ఐక్యతతో దేవుని ఎల్లప్పుడూ సేవిస్తూ ప్రార్థించే వారంగా ఉండాలని, మనము దేవుని ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండమని ప్రభువుని వేడుకుందాం. దేవుని శక్తి అప్పుడు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ క్రైస్తవులు చేసే ఈ ఆచారాలు ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని మనకు దేవుడు చేస్తాలి అనుకుంటే భ్రమ. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించుకో. ఆ రోజు ఇజ్రాయెల్ కూడా ఒక ఆచారం చేశారు, మందసాన్ని తీసుకొచ్చుకున్నారు, మాకు విజయం వస్తుంది లేని. ఈనాడు కూడా ఎన్నో ఆచారాలు మనం అవలంబిస్తున్నాం, దానివలన ఏమీ జరగదు ప్రియబిడ్డ. కాబట్టి మనం అర్థం చేసుకొని మన పాప ప్రాయశ్చిత్తం కొరకై మనం హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ముందుగానే సిద్ధపడి ప్రార్థించితే విజయం మనదే. కాబట్టి ఇజ్రాయెల్ జీవితం ద్వారా మనం నేర్చుకోగలిగింది ఏమిటంటే ముందు సిద్ధపాటు. కాబట్టి దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహము మనకు తోడేయుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, నా పరలోకపు తండ్రి, నాయనా, మా ప్రార్థనకు ముందుగా మేము ఎలా సిద్ధపడాలి, ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మేము తెలిసినప్పుడు ప్రభా మేము గ్రహింపగలిగిన విన్న బిడ్డలో నాకును నాయన మరలా దాని అర్థమును కొంచెం మేము గ్రహించగలుగుతున్నాం. అవును ప్రభువా, సిద్ధపాటు లేకుండా ఊరికే మూఢనమ్మకముతో, ఆచారాలతో నైనా మేము భ్రమపడి ప్రార్థిస్తే దానివల్ల మాకు విజయం దొరకదని తెలుసుకున్నాం ప్రభా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా మందసాన్ని వారి మధ్యలోకి తీసుకొని వచ్చి విజయం వస్తుందని ఆశపడ్డారు, కానీ ఎక్కువ మంది కూలిపోయారు, 30,000 మంది హతులయ్యారు. అలా జరగకూడదు ప్రభా. నిజమైన ప్రార్థన సిద్ధపాటు కలిగి నిన్ను ప్రార్థించి విజయం పొందే వరంగా, నిన్ను సేవించే వరంగా, మాలో ఏ విగ్రహాలైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోనట్లుగా నీ సహాయం అందించు ప్రభువా. నీ కృప లేకుండా, నీ సహాయం లేకుండా దేనిని మేము తొలగించుకోలేము. నీ శక్తి మాకు దయచి ఆ ఒక అభిషక్తులో సేవకుల యొక్క ప్రార్థన మాకు దయచేయండి. మా సేవ కొరకు ఈ యొక్క ప్రార్థన టీవీలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రభా. ఈ ఆటంకములకు రాగకుండా మంచిగా సాగిపోవడానికి ఈ చిన్న సేవ ప్రభువా కనికరించి ఈ సేవను ఇంకా ముందుకు కొనసాగడానికి, నీకు మహిమపరచడానికి నాయనా ఈ చిన్న మందను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సేవను, ఈ ప్రార్థనా టీవీ ఛానల్ను మీరు పరిపూర్ణంగా నడిపించుకోనండి ప్రభువా. ఆటంకములు తొలగించండి నాయన. అనేక మంది సేవకులు మరి ఈ సేవా కార్యక్రమాన్ని బలపరచడానికి ప్రార్థన విజ్ఞాపనలు చేసి నీ శక్తితో, నీ బలముతో విజయం పొందినట్లుగా సహాయం చేయమని ఈ యొక్క టీవీలో ఉపదేశిస్తున్న ప్రతి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. దీని కొరకు పాటుపడుతున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి పరిచర్య చేయవారి కొరకు కూడా ప్రభువా నీ పాదములకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. ఈ పనిని నీకు మహిమార్థం కొనసాగునట్లుగా చేసి లోటుపాట్లన్నింటిని తొలగించి సరిదిద్ది ప్రతి విగ్రహమును తొలగించి సిద్ధపాటునిచ్చి విజయమును దయచేయమని ఈ యొక్క కార్యక్రమం అంతటిని ఇప్పుడు చెప్పబడిన వాక్యము సందేశమును కూడా మీరే ఆశీర్వదించి బలపరిచి నీ శక్తితో నింపి నీ మహిమ ద్వారా బిడ్డలకు అందరికీ కనపరిచి
సత్యమును వెల్లడి చేసి మహిమ మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.